సార్ సుప్రీంకోర్టు ఒకవేళ నువ్వు మతం మారితే, ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఇంకా ఎవరైనా మతం మారితే నువ్వు ఆ కేటగిరీలోకి పని చెయ్యవు, నువ్వు అలా చెప్పుకొని తిరగొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ అయితే తిరగటం కాదండి, వాళ్ళకి ఇస్తున్నటువంటి సౌకర్యాలు రిజర్వేషన్ కావచ్చు మరొకటి కావచ్చు అవి వర్తించవు. ఎందుకంటే వీళ్ళు కన్వర్టెడ్, అంటే వీళ్ళకి ఎందుకు ఇచ్చారు ఇవన్నీ? హిందూ మతంలో దళితులుగా వీళ్ళు ఉన్నారు, కింది కులాలుగా ఉన్నారు, కూలి కులములుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ అభ్యున్నతి కోసం. ఎందుకు అభ్యున్నతి, ఎందుకు పట్టించుకోవాలి వీళ్ళని, ఎందుకు రిజర్వేషన్లు ఇచ్చారు అంటే పుట్టినటువంటి ఒకేసారి ఒకే క్షణంలో ఒక దళితుడి ఇంట్లో ఒక జననం జరుగుతుంది, ఒక అగ్రకులం ఇంట్లో ఒక జననం జరుగుతుంది. అగ్రకులం ఇంట్లో పుట్టిన కుర్రాడు పెరుగుతున్నటువంటి క్రమంలో వాడిని కొంచెం మాటలు రాగానే వాడిని కూర్చోబెట్టుకుని వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ తల్లి తండ్రి అందరూ దగ్గర కూర్చోబెట్టుకుని వాడికి జ్ఞానం నింపుతూ ఉంటారు. ఏబిసిడీలు చెప్తారు, 1 2 3లు చెప్తారు, అక్కడి నుంచి రైమ్స్ చెప్తారు, పద్యాలు చెప్తారు, రకరకాలుగా వాడి బ్రెయిన్ని ఎడ్యుకేషన్ అనేటువంటి మోడ్లోకి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ అలా ఉండదు. వాడేదో మట్టిలో ఆడుకుంటూ ఉంటాడు, వాడి పద్ధతిలో వాడు ఉన్నటువంటి వాతావరణాన్ని జీర్ణం చేసుకుంటూ ఆ జ్ఞానం పొందుతూ ఉంటాడు. వాడి తల్లి తండ్రులు ఏదో పని చేసుకుంటూ ఉంటారు, ఆ పని వీడు కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. అవును, ఆ సర్కమ్స్టెన్స్ని బట్టి అతను పెరుగుతాడు. వీళ్ళిద్దరూ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత 6 ఏళ్ళు అనుకుందాం పాత పద్ధతులు, 6 ఏళ్ళు రాగానే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఒక స్కూల్లో వేస్తారు. వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేవాడు వాడు. వీడికి ఆ రోజే రియాక్షన్ మొదలవుతుంది, వీడికి ఆ రోజే ఎడ్యుకేషన్ మొదలవుతుంది. ఎందుకంటే కొత్తగా అనిపించి అక్కడే తెలుస్తుంది కాబట్టి అప్పుడే వీడికి మొదటి రోజు అది. వాడు ఆల్రెడీ ఎడ్యుకేషన్లో నుండి వస్తాడు. వాడు ఈ అనగానే వీడి వెంటనే స్పందించి అమ్మహా వరకు చెప్పేస్తాడు. వీడి తలమొహం వేసుకుని కూర్చుంటాడు. అవును, ఇదే కొత్తగా కాబట్టి వీడికి ఆ రోజే ఫీడింగ్ స్టార్ట్. వాడు ఆల్రెడీ ఇవన్నీ ఎప్పుడో నేర్చుకుని వచ్చేసి ఉంటాడు. సో వాళ్ళు పరిగెడుతూ ఉంటారు, వీడేమో వెనకాల ఉంటాడు. వీడేమో గూడ్స్ ఇంజన్లో వెనకాల ఉంటాడు, లాస్ట్ కంపార్ట్మెంటు. ఆడేమో ఇంజన్ లాగా లాక్కెళ్ళిపోతూ ఉంటాడు వ్యవస్థని. సో ఇది జరుగుతోంది. ప్రతిభ అనే పేరుతో వాళ్ళు వీళ్ళని తొక్కేస్తున్నారు. సో వీళ్ళకి కూడా న్యాయం జరగాలంటే, వీళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు అవి మెరుగుపడాలంటే వీళ్ళకి కొంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనే ఉద్దేశంతో రిజర్వేషన్ పద్ధతి పెట్టారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రాతిపదిక ఇదే. సరే, ఆ రిజర్వేషన్లని మీరు హిందూ మతంలో కదా కుల వివక్ష ఉంది అనేది, క్రైస్తవంలో కుల వివక్ష లేదు కదా, అక్కడ అందరూ సమానమే కదా. మరి అందరూ సమానమైన చోట మీకు ప్రత్యేకించి రిజర్వేషన్లు ఎందుకు అని ఒక విచిత్రమైన లాజిక్ 50 నుంచి నడుస్తోంది. ఏది ఆ రోజున రాష్ట్రపతి నుంచి వచ్చినటువంటి ఒక గైడెన్స్లో నుంచి వచ్చింది ఇది 50 దశకంగా. సో దాని ఆధారంగానే క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించడం లేదు. దాని మీద క్రైస్తవ మతంలోకి వచ్చిన ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. అనేక మంది ఫాదర్లు, అనేక మంది అడపాదడపా కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి విజ్ఞాపనలు ఇవ్వటం అనేది జరుగుతూనే ఉంది. ఈ ప్రయాణంలో భాగంగానే ఒక గుంటూరు జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లా కావచ్చు అది, ఇప్పుడు బాపట్ల జిల్లా పెట్లవారిపాలెం అని ఒక విలేజ్ నుంచి ఒక అతను దీని మీద కోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో నో అని చెప్పింది. పాత నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, కుల వివక్ష అనేది హిందూ మతంలో ఉంది కాబట్టి హిందూ మతంలో రిజర్వేషన్లు యాక్సెప్టెడ్, ఇన్ క్రిస్టియానిటీ లేదు కాబట్టి నువ్వు ఆ రైట్ లేదు, అడిగే హక్కు లేదు అని చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ మాటలేంటి, అక్కడ కులం లేదని మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి? హిందూ మతం మెజారిటీగా ఉన్నటువంటి సమాజంలో ఉంది ఆ క్రిస్టియానిటీ కూడా. క్రిస్టియానిటీలోకి మారినంత మాత్రాన్ని వాడు మాలపల్లి నుంచి ఊళ్ళోకి రాలా, క్రిస్టియానిటీలోకి మారినంత మాత్రాన వాడు మాదిగూడెం నుంచి రాలా, క్రిస్టియానిటీలోకి మారినంత మాత్రాన రెల్లి వాళ్ళు పారిశుధ్య పని మానేసి ఇంకేదో పని చేయలే, వాళ్ళు అదే చేస్తూ బతుకుతున్నారు.
కాబట్టి వాళ్ళ జీవితాల్లో మౌలికంగా వచ్చిన మార్పేం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం కొద్దిపాటి రిలాక్సేషన్ దొరుకుతుందేమో. గుళ్ళోకి వెళ్ళే హక్కు లేదు వాళ్ళకి, ఆలయ ప్రవేశం లేదు కదా ఈ దేశంలో దళితులకి. ఇక్కడ గుడిలోకి ప్రవేశం ఉంది. ఇలాంటి కల్చరల్ వ్యవహారాలు ఏవో వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఇస్తే వెళ్ళుండొచ్చు ఆ మతంలోకి. డబ్బులు ఆశించి కూడా వెళ్తే వెళ్ళుండొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిస్థితుల రీత్యా కూడా వెళ్తే వెళ్ళుండొచ్చు. రెండోది వాళ్ళు చదువు చెప్తున్నారు, మిషనరీస్. ఇక్కడ బళ్ళోకి వెళ్ళటమే తప్పు. నువ్వు చదువు వింటే చెవుల్లో సీసం పోసిన కల్చర్ అనేది. అందుకని వాళ్ళు ఆ బళ్ళకి అట్రాక్ట్ అయ్యి కూడా అందులోకి వెళ్ళి ఉండొచ్చు. ఆ వెళ్ళిన వాళ్ళకి ఎదగటానికి ఏదో అవకాశం ఉంది రిజర్వేషన్ అనే పేరుతో. దాన్ని వీళ్ళకి రిజెక్ట్ చేస్తే అలాగే వాళ్ళ జీవితాలు ఏం మారలేదుగా. క్రిస్టియానిటీలోకి వెళ్ళాక వాళ్ళ పాకలేమీ మేడలు అయిపోలేదుగా. ఇమ్మీడియట్గా వాళ్ళేం డబ్బులు ఇచ్చి వీళ్ళ జీవితాలు ఉద్ధరించలేదు. ఏదో కొద్దిపాటి డబ్బులు ఇస్తే ఇచ్చుంటారు అంతే తప్ప వాళ్ళ జీవితాల్లో మౌలికమైన మార్పు అయితే రాలా మతం మారటం వలన. ఇక్కడ సంజీవయ్య గారు ఒక్కడే కదా ముఖ్యమంత్రి అయింది ఉమ్మడి రాష్ట్రంలో. ఆయన ఉండనిచ్చారా? ఆయన ఇమ్మీడియట్గా అవినీతి ఆరోపణలు ఇష్టం వచ్చినట్టు నానా గొడవ చేసి ఆయన దిగే వరకు ఊరుకోలేదు కదా. దిగిన తర్వాత ఏంటి పరిస్థితి అయింది? ఈ రోజుకి ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో దిక్కుమాలిన ఇల్లు ఉంది వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ 10 ఎకరాల్లోనో 15 ఎకరాల్లోనో ఇల్లు కడుతున్నాడు అమరావతిలో. ఆయన పరిస్థితి ఏంటి? దామోదరం సంజీవయ్య గారి కుటుంబం ఈ మధ్య కూడా వార్తల్లో ఇది ఇల్లు ఈ గుడిసెలో బతుకుతున్నారు వాళ్ళని వార్తలు చూసాం కదా. సో ఇది కండిషన్. మతం మారితే దళితుల జీవితాలు ఏదో వెలుగులతో నిండిపోయి వాళ్ళ కోట్ల రూపాయలు వచ్చేసి 1000 ఎకరాల భూములు వచ్చేది లేదు వాళ్ళకి. వాళ్ళ బతుకులు అవే. కాకపోతే ఆలయ ప్రవేశమో మరొకటో ఒక యాక్సెసిబిలిటీ, ఒక దేవుడితో యాక్సెసిబిలిటీ ఉందని ఏవో కొన్ని సౌకర్యాల కోసం వాళ్ళు మతంలోకి వెళ్ళారు. అంత మాత్రం ఆ మతంలోకి ఈ వీళ్ళు వెళ్ళారు. ఇప్పుడు కమ్మ క్రీస్తు, రెడ్డి క్రీస్తు, బ్రాహ్మణ క్రీస్తులు కూడా ఉన్నారు అక్కడ. జోసఫ్ చౌదరులు, జాకబ్ శాస్త్రులు, ఇంకో రెడ్లు ఉన్నారు కదా అక్కడ. ఉన్నారు. వాళ్ళు వీళ్ళని ఎలా చూస్తారో తెలుసు అక్కడ. అక్కడ యాజ్ ఇట్ ఈజ్ హిందూ కుల సమాజమే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ వచ్చేటి కులాన్ని తగ్గట్టు వచ్చాయంటారా సార్? వాళ్ళు పెట్టారు కదండి పైనుంచి. చాతుర్వర్ణం మయాం సృష్టం అన్నాడు కదా కృష్ణుడు గారు. నేను పెట్టాను ఇవన్నీ అని చెప్పాడు ఆయన స్పష్టంగా. చెప్పినప్పుడు వీటి ప్రకారం మీరు ఏ కులంలో అయితే పుట్టారో అది మార్చడం కుదరదు. మతం మార్చుకోవచ్చు కానీ కులం మార్చడం కుదరదు. నువ్వే కులంలో పుట్టావో ఆ కులంలో మాత్రమే చావవలెను. కాబట్టి చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా దిక్కుమాలినదైనను స్వధర్మమే మేలు అని చెప్పాడు భగవద్గీతలో ఆయన. కాబట్టి మీరు ఏ కులంలో పుట్టారో ఆ కులం వాళ్ళు ఏం చేయాలని మన అంటే వాడి మత కాన్స్టిట్యూషన్, మత రాజ్యాంగం చెప్పిందో దాని ప్రకారం వ్యవహరించవలను. అంతకు మించి మీరు ఓవర్ యాక్షన్ చేస్తే శిక్షలు ఉంటాయి అని చాలా స్పష్టంగా వాళ్ళు నిర్వచనాలు చెప్పేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ దళితోద్ధరణ అనేది జరగదు. అందుకని ఈ రిజర్వేషన్లు అనే వ్యవహారం క్రైస్తవులకు వర్తించదు అని మాట్లాడటం దుర్మార్గం. కొంతమందిని ఆ పేరుతో దూరం చేయటం. ఇప్పటికే వాళ్ళ మీద పడి ఏడుస్తున్న సమూహాలు ఉన్నాయి. ముస్లింల మీద పడి ఏడ్చే వాళ్ళు ఉన్నారు హిందువుల్లో. వాళ్ళు జనాభా పెరిగిపోతుంది, వాళ్ళకి పర్సనల్ లాస్ ఉన్నాయి, వాళ్ళు 100 మందిని పెళ్లి చేసుకోవచ్చు, ఒక్కొక్కడు 1000 మందిని పిల్లల్ని కనేస్తున్నారు, వాళ్ళకి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు ఉండవు, వాళ్ళు ప్రతి పర్సనల్ లా అంటారు. కాబట్టి ఈ దేశంలో ముస్లిం జనాభా అడ్డగోలుగా పెరిగిపోయింది. ఇంకొక ఏడాది పోతే 6 నెలలు పోతే వాళ్ళు మన దేశంలో మెజారిటీ అయిపోయి మన మైనారిటీని చేసేసి మన ఈ దేశం నుంచి వెళ్ళగొట్టేస్తారేమో హిందువుల్ని అని నిరంతరం ప్రచారం జరుగుతూ ఉంటుంది. నేను చాలా పార్కుల్లో కుర్రోళ్ళు మాట్లాడుకుంటుండగా విన్నాను ఈ సమాచారం. యంగ్ పీపుల్ ఇంజనీరింగ్ కాలేజీ కుర్రోళ్ళు మాట్లాడుకుంటుండగా విని భయం వేసింది, ఎంత విషయాన్ని నింపుతున్నారు వీళ్ళు బుర్రల్లో అని. అంటే వాళ్ళకి ఇంట్లోనో మరొక చోట ఎక్కడో వాళ్ళు విన్న జ్ఞానమే మాట్లాడారు అక్కడ.
అంటే ఆ ఫీడింగ్ జరుగుతోంది. ఇది ప్రమాదం. ఈ రకంగా మైనారిటీల మీద విషం కక్కి, దళితుల మీద విషం కక్కి, రిజర్వేషన్ల వల్ల వాళ్ళ జీవితాలన్నీ మారిపోయినాయి అని ఒక సెక్షన్ మాట్లాడుతుంది. దాని ఎక్స్టెన్షనే వీళ్ళు క్రిస్టియానిటీలోకి మారేస్తే అసలు వీళ్ళు జీవితాలు అద్భుతం అయిపోయి ఇంకా రిజర్వేషన్లు ఏంటి వీళ్ళకి అని ఇంకొక సెక్షన్ మాట్లాడుతుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఇందుకు టోటల్ భిన్నంగా ఉంది. ఈ గ్రౌండ్ రియాలిటీ గురించి పట్టించుకోడు ఎవడు. ఓకే. గ్రౌండ్ రియాలిటీని పట్టించుకుని మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వవలను. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చాలా విషయాల్లో అలాంటి నిర్ణయాలు ఇచ్చిన చరిత్ర చాలా ఉంది. అందుకని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అదేదో అద్భుతము అని అనుకోనక్కర్లేదు. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ గ్రౌండ్ రియాలిటీలో దళితులుగానే బతుకుతున్నారు. వాళ్ళు క్రైస్తవంలోకి వెళ్ళినా వాళ్ళు మాలపల్లిలోనే బతుకుతున్నారు, మాదిగూడెల్లోనే బతుకుతున్నారు. అవే పనులు చేస్తున్నారు వాళ్ళు. కొత్త పనులు ఏం చేయట్లా. బంగ్లాలు ఏం రాలేదు వాళ్ళకి, ఏం రాలేదు. కాబట్టి ఇవన్నీ పిచ్చాలోచనలు. సామాజిక కోణంలో మాత్రమే జడ్జిమెంట్లు రావాలి. సమాజంలో గ్రౌండ్ రియాలిటీని వదిలిపెట్టిస్తున్నటువంటి తీర్పులుగానే నేను చూస్తున్నాను.